సముద్రాన్ని దాటారు. వాళ్ళు దాటిన అనుభవాలు అందులో కొంతమందివి. వాళ్ళు కొన్ని అనుభవాలు ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని. చాలండి. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు తాను నది దాటిన విషయాన్ని మనకు తేటగా బోధిస్తున్నాడు. నేను నది దాటాను, ఎలాగునంటే నా చేతికర్ర సహాయంతో నది దాటాను అన్నాడు. బాగానే ఉంది. నది దాటే ముందు యాకోబు యొక్క అనుభవం ఏమిటో, ఏ అనుభవం ద్వారా అతడు నది దాటాడో ఆ అనుభవాన్ని మనం సంపాదించాలి. అతడు కర్రతో దాటాడు, వాస్తవమే. తన తండ్రి ఇంటి దగ్గర నుంచి తన అన్నైన ఏశావు భయపెట్టిస్తున్నప్పుడు పరిగెత్తుతూ అరణ్య మార్గం గుండా వస్తున్నప్పుడు రాత్రి అయింది. అక్కడ పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు అతనికి ఒక దర్శనం ఇస్తున్నాడు. ఏమని? అది ఒక దేవుని మందిరమని, ఆ మందిరంలో నిచ్చెన ఉందని, ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయని అతడు ఒక కలలో దర్శనం చూశాడు. చూసి అతడు దిక్కున లేచి, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని ప్రతిష్ఠ చేసి అతడు వెళ్ళిపోయాడు. అంటే అతడు నది దాటటానికి ముందుగా అతనికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏమిటది? దేవుని మందిరాన్ని కూర్చున్నటువంటి దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు పరమకాలానికి వెళ్తున్న మన జీవితంలో మనకొక మందిరాన్ని గూర్చినటువంటి దర్శనం కావాలి. ఆ దర్శనం లేకపోతే నువ్వు యోర్దాను దాటలేవు. ఆ దర్శనం లేకపోతే నువ్వు భూ సంబంధమైన వాటిని జయించలేవు. ఆ దర్శనం లేకపోతే నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి శక్తులను నువ్వు విడుదల పొందలేవు. నీకు మందిరాన్ని గురించిన ఒక ప్రత్యక్షత లేకపోతే నువ్వు ఈ లోకాన్ని జయించలేవు. అందుకే అక్కడ యాకోబుకి చెప్తున్నాడు, యాకోబు నది దాటి అతడు వెళ్ళటానికి ముందుగా దేవుడు అతనికి చూపిస్తున్న దర్శనము దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరం అంటే నీ గుండెల్లో ఒక భయము, ఒక భక్తి, ఒక ప్రేమ నీకు లేకపోతే నీవు యోర్దాను దాటలేవు. చాలాసార్లు దేవుని మందిరానికి కొంతమంది ఎలా వస్తారో ఎలా వెళ్తారో మనకు తెలియదు. ఇక్కడ యాకోబు మాత్రం యోర్దాను దాటటానికి అతడు మందిర ప్రత్యక్షత కలిగిన వాడై ఉన్నాడు. అసలు మందిరం అంటే ఏంటి? మందిరము దేన్ని మందిరం అని పిలుస్తారు? బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, చదవండి ఒక మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. జనసమూహము ఆయన గలిలయలోని నజరేయువాడగు ప్రవక్త అని యేసు అని చెప్పిరి. 21:13 అండి మత్తయి. అదేనా? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని. చాలండి. ప్రభు చెప్పకే చెప్తున్న మాట ఏమిటంటే, నా మందిరము ప్రార్థనా మందిరము అంటే, ఇప్పుడు యాకోబుకు దేవుడు మందిరం ఎందుకు చూపించాడంటే, అది మందిరం అని ఎక్కడన్నాడు? దేవుడు యాకోబు కనపడ్డాడు, యాకోబును దేవుడు చూశాడు. అంటే ఒక విశ్వాసి దేవుడు కలుసుకునే స్థలమే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని మందిరం అంటే మనము దేవునితో కలుసుకునే స్థలం, దేవుడు మనల్ని కలుసుకునే స్థలం, దేవుడు మనము కలిసి మాట్లాడుకునే స్థలం, నీ సమస్య దేవునికి చెప్పే స్థలం, నీ సమస్యను దేవుడు ఆలకించి పరిష్కరించే స్థలం, అది దేవుని మందిరము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యాకోబు ఏమంటాడు, అదే ఆదికాండం 28:16 చదవండి.